తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ చేసిన హడావిడి గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఆయనను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసి ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఏం చేసినా కాంగ్రెస్ అకౌంట్లోకి రాదు. ఆయన కూడా బీసీ ఉద్యమం వచ్చేలా చేసుకుని బీసీ సీఎంగా చరిత్ర సృష్టించాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నారు. రాజకీయాలు అంత సులువు కాదు, కానీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనూ ఓ తీన్మార్ మల్లన్న హడావిడి చేస్తున్నారు. ఆయన పేరు కొలికపూడి శ్రీనివాస్. తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన టీడీపీ హైకమాండ్కు 48 గంటల డెడ్ లైన్ పెట్టారు. తాను చెప్పిన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. కొలికపూడి శ్రీనివాస్ హైదరాబాద్లో సివిల్స్ కోచింగ్ ఇస్తూ ఉండేవారు. ఆయనకు పొలిటికల్ సైన్స్ పాఠాలు చెప్పి బాగా పాలిటిక్స్ అలవాటయ్యాయేమో కానీ 2014 నుంచి 19 మధ్య తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు వ్యతిరేకంగా రాజకీయాలు చేశారు. జగన్ నిర్ణయాలకు సెల్యూట్ కొట్టారు. అయితే ఆ పార్టీలో ఎవ్వరూ పట్టించుకోలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినా ప్రయోజనం లేకపోవడంతో ఆయనకు అమరావతి ఉద్యమం కలిసొచ్చింది. ఆ ఉద్యమంలో కాస్త పేరు తెచ్చుకున్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయనకు తిరువూరు నుంచి టికెట్ అవకాశం కల్పించారు. తిరువూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట లాంటిది. టీడీపీ గెలిచి చాలా కాలం అయింది. అక్కడున్న వర్గ పోరాటం, ఇతర కారణాల వల్ల పార్టీ ఓడిపోతూ వచ్చింది. అందుకే ఈసారి కొలికపూడి అనూహ్యంగా విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ తరపున ఛాన్స్ రావడంతో ఎమ్మెల్యేగా ఎన్నికైన కొలికపూడి శ్రీనివాస్ ప్రశాంతంగా తన పదవిని నిర్వహించలేకపోతున్నారు. తిరువూరు నియోజకవర్గంలో రమేష్ రెడ్డి అనే నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ అగ్రనేతలకు ఫిర్యాదు చేశానన్నారు. 10 రోజుల కిందటే ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. రమేష్ రెడ్డి వ్యవహారంపై తాను హైకమాండ్కు 10 రోజుల కిందటే ఫిర్యాదు చేశానన్నారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే కొలికపూడి శ్రీనివాస్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. 2 సార్లు ఆయనపై చర్యలు తీసుకునేందుకు పార్టీ హైకమాండ్ సిద్ధమైంది. అయితే కొన్ని సమస్యలు ఉన్నాయని పరిష్కరించుకుంటానని చెప్పి ఎలాగోలా పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత కూడా ఆయన సైలెంట్గా ఉండటం లేదు. ఇప్పటికే పార్టీ వ్యవహారాలను చూసుకునేందుకు ఇతర ముఖ్య నేతల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో కొలికపూడి శ్రీనివాస్ అందరినీ కలుపుకొని వెళ్లి నియోజకవర్గంలో కీలక నేతగా ఉండాల్సిన ఆయన ఇతర పార్టీ క్యాడర్తో గొడవలు పెట్టుకోవడంతో దూరమవుతున్నారు. సాధారణంగా నియోజకవర్గాల్లో ఉండే ఆధిపత్య పోరు కారణంగా వచ్చే సమస్యలను ఎమ్మెల్యేలు తమకు తాము పరిష్కరించుకుంటారు. అయితే కొలికపూడి నేరుగా రాజకీయాల నుంచి ఎమ్మెల్యే కాకపోవడంతో ఆయన సమస్యల్ని పెద్దవి చేసుకుంటున్నారు. అన్ని పార్టీ పెద్దలకు చేరేలా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు పార్టీ పెద్దలు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా తగ్గటం లేదన్న అభిప్రాయం టీడీపీలో వినిపిస్తోంది. పార్టీ గ్రామస్థాయి నాయకులతో సమస్య వస్తే పార్టీ హైకమాండ్కు డెడ్ లైన్ పెట్టడం ఏంటని, ఆయన తీన్మార్ మల్లన్న తరహాలో తయారయ్యారని టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.